కేజీఎఫ్ 1200 కోట్లు కలెక్ట్ చేస్తే ఇది సినిమా వరల్డ్ వైడ్ గా 3000 కోట్లు పక్క వచ్చే సినిమా, ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు కూడా. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇంకా ప్రభాస్ అన్న ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రాడు, హాఫ్ అన్ అవర్ కొంచెం డల్ అంటే డల్ కాదు, స్టోరీ వెళ్తుంటది. ప్రభాస్ అని ఎప్పుడైతే ర్యాంపేజ్ స్టార్ట్ చేస్తాడో ఫస్ట్ హాఫ్ ప్రభాస్ చూస్తే సెకండ్ హాఫ్ ఓచుకోతా సలారం చూస్తాం అన్నమాట. బాలాభిషేకం కాదు, సినిమా అంతా కూడా రక్తాభిషేకంతో చూస్తాం అన్నమాట. ర్యాంపేజ్ 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 అన్నమాట, ఓచకోత అన్నమాట. ఆ రవి గారి బ్యాక్ ఇంకా చెప్తాను కదా, బాహుబలి తర్వాత రాజమౌళిని గుండెలో పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్. బట్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ గ్యాంగ్ గుడే కడేస్తారనమాట. ఒక బొగ్గనీలో దొరికిన ఒక డైమండ్ అన్న ప్రశాంత్ నీల్. ఏం ఎలివేషన్ అన్న, ఏ స్క్రీన్ ప్లే అన్న, అంతా కూడా సూపర్. ఎక్కడ మనకి ఆ సీట్ లో కూర్చునేంత అవకాశం కూడా ఉంది. అంత సీట్ లో లెగ్సి కేకలేస్తూ విజిల్ వేస్తూ మంచి గూస్ బంప్ సీన్స్ అనమాట. మనకి సినిమా అంతా 3 గంటలు ఉంటాయి, 2 గంటల సేపు మాత్రం మొత్తం 2 గంటల గూస్ బంప్ సీన్స్ ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో కథలోకి వెళ్ళడానికి కొంచెం స్లో అవుతుంది ఒక అరగంట సేపు. మళ్ళీ తర్వాత గంట మళ్ళీ ప్రభాస్ వచ్చింది కానీ మళ్ళీ ర్యాంపేజ్ ఓచ కోత అన్నమాట. మహంకాళి ఆ తల్లి వాళ్ళైనట్టే ఇంకా సూపర్ సూపర్ అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాదు చెప్తున్నాను కదా. ఎప్పుడైనా కేజీఎఫ్ రేంజ్ కాదు, కేజీఎఫ్ నాకు తెలిసి ఒక మూలకు కూడా రాదు ప్రభాస్. కేజీఎఫ్ కానీ ట్రిపుల్ ఉంది. సెకండ్ పార్ట్ ఏదైతే ఎలివేషన్స్ ఉంటుందో, ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అన్ని కూడా డైరెక్షన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కోరుకోవచ్చు, ప్రతిదీ కూడా కేజీఎఫ్ కానీ ట్రిపుల్ ఉందన్న. ప్రభాస్ కి కట్టాడు బాడీ బెజిల్స్ కావచ్చు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తాను కదా. బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ పెద్దగానే, ప్రశాంత్ నీల్ రాజమౌళి కానీ ఎక్కువ పొగడాలని ఉందా, అంత గట్టిగా తీసాడు సినిమాని, ఖచ్చితంగా తీసాడు. ప్రభాస్ కూడా ఒక లుక్స్ లో కొంచెం డల్ అయ్యాడు అనిపించింది. కానీ ఈ సినిమాలో ఒక ఛత్రపతి, బాహుబలి, ఒక మిర్చి లాంటి ప్రభాస్ ని, ఒక వింటేజ్ ప్రభాస్ ని బాడీ కట్అవుట్ 6 ప్యాక్ తో రక్తాభిషేకంతో బేవత్సంగా చూసాం. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 3000 కోట్లు పక్కా.